रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं। శ్రీకాకుళం జిల్లా జలుమూరి మండలంలో శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రం కొలువై ఉంది. పంచపీఠ స్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం శ్రీకాకుళంకి 50 కిలోమీటర్ల దూరంలో ముఖలింగ క్షేత్రంగా పేరుగాంచింది. చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ లభించిన ఆధారాలు బట్టి ఒకప్పుడు రాజధాని నగరంగా ఉండేది. ఇక్కడ ఆయా కాలాలలో బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయి. ఇక్కడ దొరికిన శాసనాలలో ముఖలింగం అనే పేరు ఈ ప్రాంతానికి లేదు. నగరం, కళింగ నగరం అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలు నరికి నేరుగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారు. అందుకే ఇక్కడ మధుకేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అని అంటారు. ఈ ఆలయంలో 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహి మాతగా కొలువై ఉన్నారు. ఈ శైవ క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే రాతితో నిర్మించిన ఏకైక దేవాలయం. ఒక్కటి తక్కువ 1 కోటి లింగాల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రికి గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ దేవాలయంలో శిల్పకళ సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. రాతిపై చెక్కిన ఈ శిల్పాలు చూసి అప్పటి కళాకారులు ఎంతటి ప్రతిభావంతులు అని ఆశ్చర్యపోతారు. रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं। ओ नजरिया लागे नहीं कहीं। नजरिया
ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం విశిష్టత. ఇది 1125 సంవత్సరం నుండి గంగవంశీయులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఈ దేవాలయాన్ని ప్రారంభించారు. తర్వాత శిథిలావస్థలో ఉన్న పరిస్థితుల్లో ఒరిస్సా రాజులు గజపతులు వచ్చి పునరుద్ధరించారు. ఈ దేవాలయము ఇంచుమించు ఒక 1600 సంవత్సరాలు అవుతుంది. చోళగంగ అనంతర టైంలో పూర్తయిందని చెప్తున్నారు. ఇది శక్తిపీఠం. దీని స్టోరీ ఏమిటంటే, అప్పుడు ఇదంతా అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవిందారణ్యం. ఈ గోవిందారణ్యంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణనే వైష్ణవ యజ్ఞం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకుని సమస్త దేవతలకు కూడా వర్తమానం పంపాడు. అతని వర్తమానాన్ని మన్నించి దేవతలు అందరూ కూడా వస్తారు. అందులో గంధర్వులకి వామానికి సంబంధించిన వామ సముద్రం పురమాయిస్తాడు మహర్షి. వాళ్ళు తూర్పారణ్యంలోకి వెళ్లి వామ సముద్రం సమీకరిస్తుండగా పోయి వాళ్ళు ఎదురుపడతారు. ఆడ మగ కలిపి వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా ఆడుతూ పాడుతూ. అప్పుడు నాగరిగా తెలియ బట్టంలో దిగంబరుడు ఏవో ఆకు నారా కప్పుకొని అర్ధనగ్నంగా ఉండేవాళ్ళు. ఆ అర్ధనగ్న స్త్రీలతో చూసి కామంతులే వాళ్ళతో ఆడుతూ పాడుతుండిపోయారు. యజ్ఞాన్నే మర్చిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. సంభావన ఇస్తున్నాడు పేరు పెట్టి మహర్షి. గంధర్వుల పేరు పెట్టి పిలిచే రాలేదు. యోగ దృష్టిలో చూస్తాడు. ఈ ప్రవర్తనలో ఉన్నారు, మీరు కూడా కిరాతలైపోగాక అని శపించాడు. ఈ వార్త నారద మహాముని చెప్తాడు. వాళ్ళు పరుగు నుంచి మహర్షిని ప్రార్థిస్తారు. చెప్పించారు. కానీ శాపీ ముక్త మార్గం ఎప్పుడు ఏదో తీరుతుందో సెలవని ప్రార్థిస్తారు. అతను చెప్తాడు, నా శాపం అమోఘము, లోపలే వందుకొని నా శాపం మీరు పంపిస్తారు. కలిగి ప్రారంభంలో ఇక్కడ ఈశ్వరుడు రెప్ప చెట్టును పూందాడు ప్రవేశిస్తాడు. ఈ ముఖదర్శనం ఎప్పుడైతే అప్పుడు మీకు శాపం విముక్తి అవుతుందని చెప్పాడు. వీళ్ళందరూ కూడా కుటీరులుగా చేసుకున్నారు. ఈ గంధర్వులో కుల పెద్ద చిత్రసేన మహారాజు. అతనికి అతని భార్య జాతి వారి సవర్ణ చిత్త. రెండో భార్య శ్రీశైలం నుండి కాశీ వెళ్లాలని ఒక జంగమ స్త్రీ చిత్కలాడి పేరు కలిది కాలు బాటుకుంటూ ఆ రాత్రి సూర్య సమయానికి అరణ్యం చేరి ఆ రాజుని ఆశ్రమం కోరింది. ఆ రాత్రి తెల్లవారులేసి, అమ్మా మీ కాశీకి తోలు చూపిస్తాం రామమ్మ అని పిలుస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు? ఆ రాత్రి కళ్ళలోకి వచ్చాడు పరమేశ్వరుడు. ఓ జంగమా, నువ్వు తప్పుకోలేదు, నేను అక్కడ చేర్పించాను. అది కాశీలో సముద్రమైన ప్రదేశం. అది త్వరలో మీకు నేను దర్శనం ఇవ్వబోతున్నాను. అక్కడ ఒక ఇప్ప చెట్టు ఉంటుంది. దానిలోని జంటలు, దాని కింద ఒక పుట్ట. ఆ చెట్టు నిత్యము పూసుకుంటుంది. ఆ పుట్టని పూజిస్తూ రోజు ఆ రాజును వివాహం ఆడి అక్కడే ఉండమని కళ్ళలోకి వస్తాడు. అందువల్ల ఓ రాజా, నాకు ఇదే కాశీ అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. అదేటమ్మా కోరరాను కోరుకోరా, నాకు మొదటి వివాహం అయిపోయిందని చెప్తాడు. నీకు క్షత్రియుడయ్యా, నీవు ఎన్ని వివాహాలను చేసుకోవచ్చు నొప్పిస్తుంది. అప్పుడు మొదటి వారి అనుమతి తీసుకుంటాడు, జాతి వారి అనుమతి తీసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఇద్దరు భార్యలు. ఇక్కడ జీవనాధారం ఏంటి? ఇదంతా ఎప్పవనం. ఇక్కడ సుమత్వరం అనే అగ్రహారం ఉండేదట. ఇక్కడ సుమత్రుడు అనే సాహుకారు ఉండేవాడు. ఈ పువ్వులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు. అయితే నిత్యం పోస్తుంది కాబట్టి ఈ చెట్టు తెచ్చుకున్నాడు రాజు. ఇద్దరు భార్యలకి చేరు కొమ్మ పంచిపెట్టాడు. ఇద్దరికి 2 కుటీరాలు కట్టాడు. తినేట రోజులతో ఇద్దరిని సమాన భావంతో చూస్తుండేవాడు. అది మొదటి భార్య శుచి శుభ్రతలేదు. తెల్లవాలేసి ఆ కంపట్టుకుంటూ ఎప్పుడు రాలి దాన్ని తగినట్టుగా రసవర్గాలు ఇచ్చేవాడు. రెండో భార్య పరమ భక్తురాలు. తెల్లవాలేసి కాలు కుర్చాలు తీసుకుని స్నానం చేసి ఆ చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి దీపదోప నైవేద్యాలు పెట్టి తులిస్తే సువర్ణ పుష్పాలు రాలి దాన్ని తగినట్టు మంచి మంచి రసవర్గాలు ఇచ్చేవాడు ఆ స్వామిగారి. ఒకసారి రెండో భార్యకి రసవర్గాలు ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసి సావుగారికి అడుగుతుంది. సావుగారి, నా ఏళ్లకు ఒకలాగా నాకు ఒకలాగా రసవర్గాలు ఇస్తున్నా, కారణం ఏంటని. అమ్మా, పువ్వు ఇల్లుని పెట్టిస్తున్నాను. అదేటయ్యా, ఒకే చెట్టు పూలు తెస్తున్నావు, ఇద్దరు మున్ను ఒకే చెట్టు పూలు తెస్తున్నావా? అయితే ఇప్పుడు కాదు, రేపు ఆవిడ కానీ ముందుగా ఇక్కడ కూర్చో ఆ పువ్వులు చూపిస్తానంటాడు. మర్నాడు ముందుగా కూర్చుంటాడు, ఆ పువ్వులు చూపిస్తాడు. అక్కడే అనకుండా తెల్లవారి ఆ ఏడల దగ్గరికి వెళ్తుంది. నా కొమ్మ నువ్వు తీసుకో, నీ కొమ్మ నాకు అంటుంది. ఏమని అంటారు, ఇద్దరు కూడా దుస్తులు పట్టుకుంటారు. అదే టైంలో పద్మనాభ ఏర్పడి వస్తాడు రాజు. దేనికి కలహము? పొలాంది
మీరు మార్చడమే నేనే మారుస్తున్నాడు. దానికి దీనికి మార్చాడు. కొమ్మలు మార్చాడు గాని భక్తి మార్చలేకపోయాడు. భక్తి వల్ల ఏ కొమ్మని ఆవిడ బంగారు పూలే, భక్తి లేని ఏ కొమ్మని ఎప్పులే రోజు తగులాడుతూ రాజు చూశాడు. ఈ చెట్టు వల్లనే కలహం వస్తుంది, ఈ చెట్టు లేకపోతే నలుగురులాగా ఎవరు బాధ ఆలే పడతారు అన్నాడు. వెంటనే చెట్టు నరికిస్తాడు. ఆ చెట్టు ఎప్పుడు నరికాడో ఆ చెట్టు కింద పుట్ట నుండి అగ్ని జ్వాలతో తేజస్సు వస్తుంది. దాన్ని తట్టుకోలేక రాజు మూర్చిపోతాడు. ఎప్పుడు మూర్చపోయాడో మొదటి భార్య జాతి వారందరినీ కౌరుపెట్టింది. ఎవరో దేశానికి వచ్చింది, మొదటి చెట్టు మార్చింది. ఇప్పుడు నా భర్తను విషప్రయోగం చంపేసింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈవిడికి ఎవరు ఉండరు. అన్యదా శరణ్యాస్మా తస్మాత్ కారుణ్య భావేన రక్షస్వ మహేశ్వర పరమేశ్వర. నాకు తల్లి తండ్రి లేరు, బంధువు లేరు, నీ భక్తురాను, నీవీ ఆత్మను ఉదీకించాలని చేతులైతే ఎప్పుడు ప్రార్థించిందో మంట చల్లారి రాజు కూర్చున్నాడు. ఆ చెట్టు నరికిగా ముదురు భాగమే చక్రరూపం పోయింది, శిలారూపంగా మారి ఆవు రూపంగా దర్శనమిచ్చాడు. 7 రూపాయలకు వచ్చే దేవలోకమని బ్రహ్మాది దేవతలు చెప్తారు. అలాంటి గోవిందంలో ఈశ్వరు ఎప్పుడు ముఖదారి చూస్తాడని అందరూ ఆశ్చర్యపోయినందుకు గురువా శపించాడు. ఈశ్వరునికి ఒకసారి కలిగిన లింగాకారమే కానీ నీకు ఆకారం లేదని, అలాంటిది ఆకారంతో ఎలా పుట్టాడని ఆశ్చర్యంతో కొన్ని దేవతలు వచ్చారు. పూజ పురస్కారం చేశారు. ముఖముండేటి లింగేశ్వరుడిని పేరు పెట్టారు. వారు ఆ పేరు ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించారు. ఒకటితో ఒక్కొక్క లింగ క్షేత్రం ఇది దక్షిణ కాశీ. అలాగనే అష్టదిక్పాలకు వచ్చారు. ఈ ప్రాణి లోపల ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంద్రుడు, దేవుడు, యమధర్మరాజు, నైరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్య లింగాలు. అలాగనే చంద్రుడు వచ్చాడు. ఆ ఊరు చివరిలో అంటే ముఖలింగేశ్వర దేవస్థానానికి దక్షిణ దిక్కున ప్రతిష్ఠించాడు. అది సోమలింగేశ్వరుడు. అలాగనే భీముడు వచ్చాడు. దీనికి ముఖలింగేశ్వర దేవస్థానానికి తూర్పు భాగంలో ప్రతిష్ఠించాడు. అది భీమలింగేశ్వర స్వామికి 2 ఉపదేవాలయాలన్నమాట. ఇక్కడ వారాహి పార్వతి అమ్మవారు సప్త మాతృకులతో కూడుకునే అమ్మవారు ఉన్నారు. అంటే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి ఈ సప్త మాతృల పరివేక్షణలో ఉంటుంది అమ్మ తల్లి. అలాగనే గోపురానికి ఉత్తర శ్రేణిలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అలాగనే నరసింహస్వామి, అలాగనే మహిషాసురమర్దిని, అలాగనే భగీరథుడి గంగను ప్రార్థించినటువంటిది, అలాగే నరసింహస్వామి, అలాగనే శక్తి మొత్తం ఇవి. అలాగనే చాచీ గణపతి కూడా మొత్తం 8 గణపతులు ఉన్నాయి ఈ దేవాలయంలో. ఇది ముఖలింగేశ్వర చరిత్ర. ఈ దేవాలయంలో పరమేశ్వరుని వెనక భాగంలో గోళం ఉంది. దాని చరిత్ర కూడా ఒకటి ఉంది. ఈ గ్రామంలో కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు నాగన్న. అతను ప్రతి నిత్యం కూడా ఈ దేవస్థానానికి కావలసిన దీపారాధనకి మట్టి ప్రమిదలు, నైవేద్యానికి మట్టి పాత్రలు ఉచితంగా ఇస్తుండేవాడు. అతనికి సుమారు 60 సంవత్సరాల వయసు వచ్చింది. సర్వసంపదలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కానీ సంతానం లేదు. ఒకరోజు దంపతులిద్దరూ కూడా పక్కనే భూషణ నది ఉంది. ఆ నదిలో స్నానం చేశారు. ఇది పంచారాధన పీఠం ఉంది. ఇక్కడ ఒకే దగ్గర కూర్చుంటే మెడ తిప్పినంత మాత్రాన 5 దేవతలు దర్శనం అయిపోయటం. అవేవేవి? 1 ఆదిత్య, 2 అంబిక పార్వతి, 3 విష్ణుమూర్తి, 4 గణనాయక, 5 మహేశ్వర. ఈ పంచారాధన పీఠం దగ్గర కూర్చొని ప్రార్థిస్తారు. ముఖలింగేశ్వర, మా వంశాన్ని ఇంతవరకు కూడా మీ సేవ చేసే భాగ్యం మాకు కలిగించాం, చాలా సంతోషం. కానీ మాతోనే వంశం అంతం చేస్తున్నావు. ఎప్పటికైనా మా దంపతుల యందు దయ తెలిసి ఒక పుత్ర సంతానంగా నిచ్చినట్టుకుంటే మీ పూజా ద్రవ్యాలు ఉంచుకోవడానికి అవసరమైన ఒక పెద్ద మట్టి గోళ సమర్పించుకుంటాను అనుకున్నాడు. మొక్కు కూడా అనంత కాలంలోనే అతనికి పుత్ర సంతానం కలిగింది. రోజు నదికి పోవడం, స్నానం చేయడం, మట్టిని తేవడం, ఆ మట్టిలో నీళ్లు పోయకుండా పంచామృతాలు పాలు పోసి కాలుతో మర్దన చేయకుండా చేయితోనే మర్దన చేసి మొదటి ద్వారం వంద కొల తీసుకుని చాలా భక్తితో తయారు చేయడం ప్రారంభించాడు. మొత్తానికి 2 గోళాలు తయారు చేశాడు. 21వ రోజున పూజా ద్రవ్యాలు, మట్టి గోళాన్ని, బిడ్డని తీసుకుని వస్తాడు మొక్కుబడి చెల్లించడానికి కుటుంబ సమేతంగా. ఆ గోళం అన్ని ద్వారం దాటి వచ్చేస్తుంది. కానీ గర్భాలయం ద్వారం దగ్గరికి వచ్చేసరికి గోళం పెద్ద, ద్వారం చిన్నదైపోయింది. అన్ని ద్వారబంధములు సమానం అనుకున్నాడు నాగన్న. అయినప్పటికీ లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం మట్టిది కనుక భిన్నమైపోయింది.
రెండోది ఉంది. రెండోది కూడా అదే కుల పరిమాణం, అది కూడా భిన్నమైపోతే నా శ్రమ అంతా వృధా అయిపోద్దన్న ఉద్దేశంతో లోపలికి తీసుకెళ్లకుండా ద్వారబంధం ముందే ఉంచి మొకలింగేశ్వర మా దంపతులకి 60 సంవత్సరాల వయసులో ఈ వృద్ధాప్యంలో ఏ మహత్యమ సంతానం ఇచ్చావో అదే విధముగా మేం భక్తితో తయారు చేసినటువంటి మట్టి గోళాన్ని మీ సన్నిధానానికి తీసుకుపోవాలి. అలా కానప్పుడు మీరిచ్చిన ఈ సంతానం కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆ బిడ్డని నా గోళంలో వేసి ఇంటికి పోతాడు. దాన్నే మూఢభక్తి అంటారు. అందరూ అప్పుడు అచ్చుకు కూడా రాత్రి తలుపేసి ఇంటికి పోయాడు. అర్ధరాత్రి సమయంలో మొకలింగేశ్వరుడు ఆ నాగన్న మూఢ భక్తికి మెచ్చి వర్షం పడేటప్పుడు మేఘములు ఉరుములు మెరుపులతో ఎటువంటి శబ్దాలు ఇస్తావో అలాంటి శబ్దాలతో అతను అనభాగం తీసుకుపోయాడు. ఇక్కడ దినానికి ఒక ఖర్చుకుడు అనమాట. తెల్లవారు 5 గంటలకి ఇంకా ఖర్చుకుని తలుపు తీసుకునేసరికి ద్వారం ముందు ఉండవలసిన గోళం పరమేశ్వరుని వెనకభాగంలో ఉండడం చూసి ఆ కుంభనానికి మొదలుపెట్టారు. కుంభనాగం వచ్చాడు, ఎంతో ఆనందంగా బిడ్డ తీసుకున్నాడు. దాని పంచామృతాలు పాలు పోసి అభిషేకం చేయించాడు. ఆ వేళ నుండి ఈ వేళ వరకు కూడా ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ముక్కుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగనే వివాహం కానిటువంటి వాళ్ళు ముక్కుంటే వివాహం అవుతుంది. మనసులో ఏదో కోరుకుని సంవత్సరంలో తీరుతుంది ఒక నమ్మకం. ముక్కున్నప్పుడే మొకలింగేశ్వరుని ఆ కోరిక తీర్చి అందులో బియ్యం పోస్తాను ముక్కుంటారు. కొంతమంది నిండా పోస్తాను ముక్కుంటారు. ఉన్నత కుటుంబీకులు అది 450 కేజీలు బియ్యం పడుతుంది. కొంతమంది పేదవాళ్ళైతే వాళ్ళ శక్తిని కొద్ది ముక్కుంటారు. 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు. ఇంకా పేదవాళ్ళైతే 102 కొండల గంగా అభిషేకం చేస్తాను ముక్కుంటారు. అది కోరికలు తీర్చే గోళం. ఓం నమ శివాయ. ఇది భారతదేశంలోని అరుణాచల్ కారణం ఏమిటనగా దీన్నే కాత్యాయని అంటారు. కాశీలో గంగానది పుష్కం పడ్డారు. ఇలాంటి భక్తులు అనేక మంది ప్రయాణమైనారు. ఈశ్వరుడు నవకోటి జీవరాశులకు ఆహారం వేయడానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర పార్వతి ఉన్నది కైలాసంలో. అందరూ జనం మధ్యలో వెళ్తుండగా పార్వతీదేవి వాళ్ళ జనములు అందరినీ చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించింది. గంగానదిలో పుష్పం వేస్తుంది, వెళ్తున్నాను. ఆవిడ కలిపి కొంత ధనం మూట పట్టుకుని ప్రయాణమైనది. ఈశ్వరుడు నవకోటి జీవరాశుడు ఆహారానికి వెళ్ళాడు. ఇంటి దగ్గరకు వచ్చేసరి పార్వతీదేవి లేదు, జనం మధ్యలో ఉన్నది. పరుగును వెళ్లి ఈ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. పార్వతి ఎక్కడికి వెళ్తున్నా? కాశీలో గంగానది పుష్పడుతుంది, వెళ్తున్నానా? ఓ వెర్రిదానా, సర్వాంతర్యామి నేనే, అక్కడ నేనే ఇక్కడ నేనే. చీచి మీ మగవారి మాట నమ్మకూడదని పార్వతీదేవి పట్టుపడుతుంది. అప్పుడు ఈశ్వరుడికి ఏమీ పాడుకోలేదు. సూర్యుడు చంద్రుడు సాక్ష్యం ఇస్తారు. అప్పటికే నమ్మరు. సప్త మహర్షుల మీదని చెప్తారు, అప్పటికీ నమ్మరు. ఆఖరికి వచ్చేది యక్షుడు చెప్తారు, అప్పటికి నమ్మదు. నందీశ్వరుడు తన మోర పైకి వెళ్తే చెప్తాడు, మా కాశీలో స్వర్ణదానం చేస్తే ఎంత ఫలితమో ఇక్కడ ఒక రాగి పై చేసేసి చెప్పగానే పార్వతీదేవి సిగ్గు చేతను తనపై కూర్చుని పాతాడు. తర్వాతను ఈశ్వరుడికి కళ్యాణం అయ్యేటప్పుడు పార్వతీదేవికి తన బాధను వినిపించినట్టుగా శాస్త్రంలో చెప్పాడు. దీన్నే కాత్యాయని అంటారు. కుజదోషము గాని సర్పదోషం గాని కళ్యాణం కాని వాళ్ళకు గాని 7 శనివారాలు కాత్యాయని వ్రతం చేయమంటారు. ఇది దీని తాలూకు ప్రతిష్ట. సోంభవత. నా పేరు అనంతరావు. గజలక్ష్మి, వారాయి, ఇంద్రాణి, చాముండి, జయ, విజయుడు, విఘ్నేశ్వరుడు. ఇది సప్తమార్గంలో కూడా చెందే అష్టమి. జరాది వారాయి ఇతని చంద్రుడు, ఇతని దేవి, ఇవన్నీ దేవసేన. శివకేశుడు బ్యాలు లేడు. ఇది చూసారా కాళభైరవుడు. భైరవుని ఎనమండలంలో ఇది కపాల భైరవుడు. కాశీలో ఒక పాదం, ఇక్కడ ఒక పాదం. అది ఉత్తర కాశీ గంగమ్మ, ఇక్కడ దక్షిణ కాశీ లింగమ్మ. ఇది చూసారా, ఇది ఇదే కూడా ధన్వంతుడు. ఇప్పుడు డాక్టర్లు ధన్వంతుడు. కృష్ణుడు అర్జునుడు కొండపైన ఉన్నది. కొండపైన అంటే ఇది శివాలయం కాబట్టి విష్ణు శాస్త్రపాలకుడు, విష్ణు ఆలయానికి శివుడు శాస్త్రం. ఇది మహిషాసురమర్దన దత్తాత్రేయుడు.
ఇది గంగా, ఇది సరస్వతి, ఆ భాగం ఉండేది యమున. అంటే గంగా, యమున, సరస్వతి అంటే ఈ మూడు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ పాదధూళితో కలిపి దర్శనం చేయవచ్చు. అంటే ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు మనం మన నీటిలో ఉన్నట్టుగా దాని